పెట్రోల్ అండ్ సిఎన్జి అవైలబుల్, జెన్యున్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ నాలెడ్జ్ 96. చాలా మంది కామెంట్ చేశారు, కాల్ చేశారు. అందువలన స్పెషల్లీ ఈ రోజు అయితే ఎల్లో ప్లేట్స్ వెహికల్స్ కోసం అయితే వీడియో చేస్తున్నాను. సో మనతో పాటు అయితే ఓనర్ ఉన్నారు, కనుక్కుందాం వెహికల్స్ ప్రైస్, మోడల్స్ ఏమి అని కనుక్కుందాం రండి. నా పేరు చందుగౌడ్, సిరి ఆటో కార్స్ అండి. మనది ఇది వచ్చేసి చింతలకుంటలో ఉంది. మనతో జెన్యున్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఎక్కడ కూడా యాక్సిడెంట్ వెహికల్ మాత్రం అస్సలు పెట్టామండి. మనము ఏదున్నా గ్యారంటీగా ఉంటుంది. అన్ని మల్టిపుల్ ట్యాక్స్ ప్లేట్ వెహికల్స్ అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర. ఇప్పుడు వచ్చేసి షిఫ్ట్ డిజైర్ BXi ఎల్లో ప్లేట్ అండి. వచ్చేసేసి వెహికల్ మాత్రం న్యూ బ్రాండెడ్ కండిషన్ లో ఉందండి. ఎక్కడ కూడా ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ ఎక్కడ కూడా ఒక్క స్క్రాచ్ లెస్ కూడా ఉండదండి. దీంట్లో వెహికల్ నీట్ షోరూమ్ టైర్ల మీద ఉంది. ఎక్కడ కూడా బండి డామేజ్ అండి. ఒరిజినల్ వెహికల్ అండి. సింగిల్ ఓనర్ కమ్ డ్రైవర్ యూజ్ చేసిన వెహికల్ అండి. మీకు ఎక్స్ట్రా వచ్చేసేసి రియర్ బంపర్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవైలబుల్ ఉందండి. సెన్సార్, రియర్ సెన్సార్ కూడా ఉంటుందండి. అన్యూజ్డ్ స్టెప్నీ టైర్, అన్యూజ్డ్ వెహికల్ అండి. న్యూ అండి, షోరూమ్ నుంచి ఎలా వచ్చిందో అలాగే ఉందండి. డిజైర్ BXi సెడాన్ లో మీకు రియర్ ఇంటీరియర్ లో రియర్ AC కూడా అవైలబుల్ ఉంటుందండి. రియర్ సెన్సార్ అవైలబుల్ ఉంది. మీకు వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు సెన్సార్ ఉంటుందండి రియర్ లో. దీనికి వచ్చేసి బంపర్ కూడా ఎక్స్ట్రా ఉంది. మీకు సిల్వర్ కలర్ పట్టి కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి 2023 మోడల్ BXi సెడాన్ ఎల్లో ప్లేట్ అండి. వచ్చేసి రన్నింగ్ కిలోమీటర్ వచ్చేసి 52,000 కిలోమీటర్స్ తిరిగింది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు ప్రైస్ వచ్చేసేసి దీనికి మనం 8 lakhs కోట్ చేస్తున్నాము. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి. వెహికల్ మాత్రం ఎక్కడ డ్యామేజ్ లేదు. ఒరిజినల్ షోరూమ్ కండిషన్ వెహికల్ అండి. టయోటా ఇటియోస్ GD ప్లాటినం అండి. ఇది మోడల్ వచ్చేసి 2019 మోడల్. రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి 1,55,000 చేంజ్ తిరిగిందండి. బండి మాత్రం నీట్ గా మెయింటైన్ చేశారండి. ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు. 70 to 80% టైర్ కండిషన్ ఉంటుందండి. చూడండి, ఎక్స్టీరియర్ చూస్తే మాత్రం ఎక్కడ కూడా స్క్రాచ్ లెస్ వెహికల్ అండి. ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు. నీట్ గా సింగిల్ ఓనర్ డ్రైవ్ చేసుకున్న వెహికల్ ఇది. సీట్ కవర్స్ వచ్చేసి నీట్ గా ఉన్నాయండి. ఏసీ చీల్డ్ AC ఉందండి. దీనికి టచ్ స్క్రీన్ స్టీరియో కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటుందండి. ప్లాటినం అండి. ఇది వచ్చి షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కి సింగిల్ కీ ఉంటుంది. దీనికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది మాత్రం చాలా నీట్ గా రూఫ్ ఇంటీరియర్ చూసే మాత్రం చాలా నీట్ గా మెయింటైన్ చేసి 4 పవర్ విండోస్ అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ ఇన్బుల్ట్ లాక్, సెంట్రల్ లాక్ కూడా అవైలబుల్ ఉంటుంది. దీనికి ఓవరాల్ గా ప్రైస్ వచ్చేసి 6,20,000 కోట్ చేస్తున్నాము. ఓన్లీ వెహికల్ ఓవరాల్ చూసే మాత్రం ఇక్కడ మాత్రం ఒక చిన్న స్క్రూ ఉంటుందండి. మిగతా ఎక్కడ కూడా వెహికల్ కి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ కానీ లేదండి. నీట్ అండ్ క్లీన్ మెయింటైన్ చేసిన వెహికల్ అండి. షిఫ్ట్ డిజైర్ ఇది ఎల్లో ప్లేట్ లో టూరెస్ మోడల్ అండి. మీకు కలర్ చూసే మాత్రం మనకు మల్టిపుల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. షోరూమ్ నుంచే ఇన్బుల్ట్ పెట్రోల్ అండ్ CNG అవైలబుల్ వెహికల్ అండి. ఇది షోరూమ్ కండిషన్ వెహికల్ ఉందండి. ఎక్స్టీరియర్ గా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదండి. మీకు వెహికల్ మాత్రం చాలా నీట్ గా ఉంటుందండి. టైర్ కండిషన్ కూడా 60-70% టైర్ కండిషన్ ఉందండి. అన్యూజ్డ్ స్టెప్నీ వెహికల్ అండి. ఇది వచ్చేసి చూసారా, CNG ఉంది దీంట్లో. ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన CNG అండి. ఇది అన్యూజ్డ్ స్టెప్నీ అండి. మన దగ్గర ఎక్కడ కూడా ఒరిజినల్ వెహికల్స్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర ఎక్కడ యాక్సిడెంట్ వెహికల్స్ అట్లాంటి పెట్టాం. ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో మీకు రియర్ క్యామ్ ఉంటుందండి. ఇంటీరియర్ కి వచ్చినప్పుడు మాత్రం నీట్ కండిషన్ వెహికల్ అండి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ చూసినా ఒక స్క్రాచ్ కనబడదు. మీకు ఇంటీరియర్ రూఫ్ కానీ సీట్ కవర్స్ కానీ లో ఇది రాదండి కంపెనీ నుంచి. ఇది మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. ఇది వచ్చేసి స్క్రీన్. దీంట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటుందండి. మీకు ఒకటి ప్యాసింజర్, ఇంకొకటి ఇక్కడ డ్రైవర్ దగ్గర. దీనికి వచ్చేసి అంటే ఎక్స్ట్రా పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. దీనికి వచ్చేసి విత్ పెట్రోల్ వెహికల్. మీకు AC మాత్రం చీల్డ్ AC కండిషన్ లో ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మీకు సెడాన్ లో నీట్ గా వాడుకున్న వెహికల్ అండి. ఇంటీరియర్ విషయానికి వస్తే మళ్ళీ ఒకసారి చూపిస్తాం ఫ్రెండ్స్. సిల్వర్ క్రోమ్స్ ఉన్నాయి ఎక్స్ట్రా. ఇది చాలా నీట్ గా ఉంటుందండి. మీకు ఇక్కడ చూస్తే మాత్రం ఎంత సిల్వర్ కోటింగ్, సిల్వర్ క్రోమ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఎంత ఫుల్ లోడెడ్ వెహికల్. చాలా నీట్ ఉంది. క్రోమ్స్ కూడా ఉంటుంది. మీకు వైబర్స్ అంటారు దీంట్లో. చాలా నీట్. ఎక్కడ చూసినా మీకు ఇక్కడ చూడండి సిల్వర్ క్రోమ్స్. మీకు ఎక్కడ కూడా చూసినా ఫుల్ లోడెడ్ వెహికల్, ఆల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లోడెడ్ వెహికల్ అండి. టూరెస్ అండి. ఇది యాక్చువల్ గా మీకు VX మోడల్లో కన్వర్ట్ చేసిన వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి 8 lakhs ప్రైస్ ఉందండి. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. టయోటా ఇటియోస్ GD 2019 మోడల్ అండి. ఇది రన్నింగ్ వచ్చేసి 1,24,000 రన్నింగ్ అయ్యిందండి. బండి మాత్రం ఒరిజినల్ గా ఉందండి. చిన్న ఒక బంపర్ ఒకటి అక్కడక్కడ స్క్రాచెస్ అయింది, కానీ మేజర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడ లేదండి. దీనికి షోరూమ్ ట్రాక్ అవైలబుల్ లేదు. బండి మాత్రం జెన్యున్ గా ఉంది. ఎక్స్టీరియర్ చూడండి, ఒకసారి చూడండి. మీకు బాడీ లైనింగ్ చూస్తే మాత్రం ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి. చాలా జెన్యున్ వెహికల్. చాలా నీట్ గా సింగిల్ ఓనర్ కమ్ డ్రైవర్ నడుపుకున్న వెహికల్ అండి. సీట్ కవర్స్ అవైలబుల్ ఉన్నాయండి. డెక్ ఉంది దీంట్లో. స్టీరియో ఉంది. ఈ 4 పవర్ విండోస్ వస్తాయండి. దీంట్లో పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటుందండి. GD ఇది 2019 మోడల్. సీట్ చూడండి నీట్ గా ఉన్నాయి. నీట్ AC కూడా పర్ఫెక్ట్ ఉంది.
స్టీరియో అవైలబుల్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్. ఈ మాత్రం దీనికి సింగిల్ కి అవైలబుల్ ఉందండి. ప్రైస్ వచ్చేసేసి ఇది వచ్చేసి 6 lakhs రూపీస్ ప్రైస్ చెప్తున్నామండి. మీరు వెహికల్ చూసుకుంటే నెగోషియేషన్ లో ఉంటుందండి. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ లేదు ఈ వెహికల్ కి. టూరెస్ట్ అండి, ఇది డీజిల్ వేరియంట్ 2019 మోడల్ డీజిల్ వేరియంట్ అండి. వచ్చేసేసి ఇది లో ప్రైస్ ఉందండి. ప్రైస్ లో కూడా మీకు చాలా తక్కువ మిగతా వాటితో పోల్చుకుంటే. వెహికల్ వచ్చేసి వెహికల్ కండిషన్ చూపిస్తాను ఫ్రెండ్. ఎక్స్టీరియర్ విషయానికి వస్తే మాత్రం వెహికల్ కండిషన్ ఎక్కడ కూడా స్క్రాచ్ లేదండి. బండి నీట్ గా మెయింటైన్ చేసిన వెహికల్. టైర్ కూడా ఒక 40% రియల్ లో ఉంటుంది. ఇంటీరియర్ సీట్ కవర్స్ చూడండి, న్యూ కంపెనీ సీట్ కవర్స్ అండి. ఇది వచ్చేసేసి మీకు రూఫ్ గానీ ఎక్కడ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేసిన వెహికల్. మీకు టచ్ స్క్రీన్ స్టీరియో ఉంటుందండి. మీకు ఏసీ చైల్డ్ ఉంటుంది. మీకు దీంట్లో వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుందండి. ఓన్లీ డ్రైవర్ సైడ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్, బట్ టూ పవర్ విండోస్ వస్తుందండి. దీంట్లో రన్నింగ్ కిలోమీటర్ వచ్చేసి 77,000 కిలోమీటర్ రన్నింగ్ అయిందండి. దీనికి ఇన్సూరెన్స్ అవైలబుల్ లేదు. 5,40,000 చెప్తున్నాము. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి. మారుతి వ్యాగనర్ LXi అండి. ఇది సిఎన్జి కమ్ పెట్రోల్ అండి. ఇది నీట్ అండ్ క్లీన్ ఉంటది, ఎక్కడ కూడా యాక్సిడెంట్ లేదు. ఒరిజినల్ వెహికల్ అండి. న్యూ బ్రాండెడ్ టైర్స్ 2 ఉన్నాయండి. రియర్ వచ్చేసి 80-90% రియర్ కండిషన్ ఉంటుందండి. ఇంటీరియర్ కూడా చూద్దామని చాలా నీట్ అండ్ క్లీన్ ఉంటుందండి. ఇంటీరియర్ కూడా వచ్చేసి సీట్ కవర్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్ గా ఉందండి. షోరూమ్ నుంచి ఇచ్చిన సీట్ కవర్స్ ఇవన్నీ ఒరిజినల్ అండి. షోరూమ్ ట్రాక్ వెహికల్. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉందండి. దీనికి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీంట్లో, ప్యాసింజర్ కైనా డ్రైవర్ కి. ఎక్స్టీరియర్ లో అయితే ఎటువంటి డ్యామేజ్ లేదండి. ఒరిజినల్ నీట్ కండిషన్ లో ఉందండి. బండి మాత్రం జెన్యున్ వెహికల్ అండి. ఎక్కడ కూడా పెయింట్ కానీ అట్లాంటి యాక్సిడెంట్ మాత్రం లేదండి. మీకు స్పెషల్ గా ఓలా గానీ ఊబర్ లో కానీ నడుపుకోవడానికి చాలా మైలేజ్ పరంగా కానీ చాలా బాగుంటుందండి. మీకు ఇప్పుడు ఓలా ఊబర్ లో నడిచేది ఎక్కువ బెనిఫిట్ అవ్వడానికి సిఎన్జి ఉంది కాబట్టి మీకు అన్ని విధాల బెనిఫిట్ అవుతుందండి. వచ్చేసి ఇది 52,000 కిలోమీటర్ రన్నింగ్ అయిందండి. ప్రైస్ వచ్చేసేసి 6 lakhs అంటున్నాము. ఎన్నో నెగోషియబుల్, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూస్తున్నారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మీరు చూశారు కదా, ఈ వీడియో అయితే మీకు ఎల్లో ప్లేట్ వెహికల్స్ గురించి అడిగారు కదా. సో ఎల్లో ప్లేట్ వెహికల్స్ కోసం అయితే వీడియో చేశాను. అలానే మీకు ఏదైనా వెహికల్ రిక్వైర్డ్ ఉంటే చెప్పండి, ఆ వీడియో కూడా చేశాను. ఇంకోటి, ఆంధ్ర నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారంటే మీ దగ్గర కూడా డీలర్స్ మీ దగ్గర కూడా ఏమైనా ఎల్లో ప్లేట్ వెహికల్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే ఆంధ్ర నుంచి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు అక్కడ నుంచి. సో మీ దగ్గర ఎవరైనా ఆంధ్ర నుంచి చూస్తున్నారంటే కాల్ చేయండి, అక్కడ వచ్చి కూడా వీడియో అయితే తీస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా వెహికల్స్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, నా నంబర్ కూడా కాల్ చేయొచ్చు. మీ ఓన్ వెహికల్స్ కూడా సేల్ చేయాలంటే నాకు కాల్ చేయండి, ఆ వెహికల్స్ కూడా ప్రమోట్ చేస్తానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.